హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నార్మల్ రొటీన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. అండ్ నిన్న నేను గ్యాస్ లైటర్ అనేది కొన్నాను కదా, సో అది ఎట్లా పనిచేస్తుంది అనేది చూపిస్తున్నాను అనమాట. ఇది పాతది కదా, ఇది ఇంకా వెలగట్లేదు, పని చేయట్లేదు. సో ఇది నేను ఓపెన్ చేశాను, నిన్న నైట్ యూస్ చేశాను అనమాట. సో ఈరోజు చూపిస్తున్నాను. జస్ట్ మీకు ఇన్ కేస్ పార్క్ వెళ్తే మీరు పిక్ చేసుకోవడానికి. ఇందులో వచ్చేసి గ్యాస్ ఉంటుందన్నమాట. మనం అది అయిపోగానే మళ్ళీ ఫిల్ చేసుకోవచ్చు గ్యాస్ అనేది లోపల. అండ్ ఇక్కడ గన్ టైప్లో ఉంది ఇది. చూడండి, లైట్ వచ్చేసి చూడండి ఎట్లా వస్తుందో. మనం నార్మల్ స్విచ్ నొక్కినట్టు కాకుండా ఇలా గట్టిగా పట్టుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ స్క్రోల్ చేసి ఉంది ఒకటి, ప్లస్ అండ్ మైనస్ స్క్రోల్ చేసుకోవాలి. అంటే మనం ఎక్కువ మంటకి ప్లస్ పెట్టుకోవాలి, అండ్ తక్కువ మంటకి మైనస్ పట్టుకోవాలన్నమాట. నాకు ఇది ఎందుకో యూస్ చేయడం కొంచెం డిఫికల్టీ అనిపించింది. అండ్ ఆల్సో చూసారా, పెద్ద మంట వస్తుంది ప్లస్ పెడుతుంటే. ఎంత పెద్దది అవసరం లేదు మనకి నార్మల్గా. అంటే మనం ఓన్లీ గ్యాస్ ఆన్ చేసుకుంటాం కాబట్టి చిన్నది వస్తే చాలు నాకు తెలిసినంత వరకు. అండ్ ఆల్సో ఇది గ్యాస్ స్మెల్ వస్తుంది కొంచెం ఆన్ చేసేటప్పుడు, గ్యాస్ స్మెల్ అనేది వస్తుంది అనమాట. సో నేను కంగారు పడ్డాను 2-3 సార్లు గ్యాస్ కానీ ఆన్ చేసి వదిలేసానేమో అని చెప్పి. సో అట్లా కొంచెం భయం అనిపించింది. అండ్ తర్వాత ఇది లాక్ సిస్టమ్ అనేది ఉంది. ఈ లాక్ మనం క్లోజ్ చేసేస్తే మనం ఆన్ చేయడానికి అది నొక్కుతున్నాం కదా గన్ లాగా, అది ఇంకా ప్రెస్ అవ్వదు అనమాట. అది అసలు ప్రెస్ అవ్వదు. మనం మళ్ళీ అన్లాక్ చేస్తే బటన్ మళ్ళీ పక్కకు తిప్పితేనే అది అవుతుంది అనమాట, లోపలికి ప్రెస్ అవుతుంది. అండ్ మనం గ్యాస్ వెలిగించడానికి కూడా అది గట్టిగా పట్టుకొని అప్పుడు వెలిగించడానికి అవుతుంది. వెంటనే ఇలా టక్కుమని అనేస్తే అది ఆన్ అవ్వట్లేదు. సో అది కొంచెం ప్రాబ్లం అనిపించింది. సో ఎలాగో కొనేసాను కాబట్టి యూజ్ చేస్తాను ఖచ్చితంగా. సో ఇదన్నమాట ఈరోజు డెమో. చాలామంది అడుగుతున్నారు దాని గురించి అని ఈరోజు ఇలా చూపించాను వెంటనే. ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు స్పెషల్ పూరి చేద్దామని 4 days నుంచి అడుగుతున్నారు పూరి చేయమని. ప్రవీణ్ అండ్ మిట్టు కూడా అడుగుతున్నాడు అనమాట. సో కుదరట్లేదు పూరి అది చేయటం. వీకెండ్స్ టైంలో కానీ నార్మల్ టైం వర్కింగ్ డేస్లో అవ్వదు కదా మనకంత మార్నింగ్ పూరీలు, ఈ పెసరట్లు ఇట్లాంటివి. సో ఈరోజు పూరి అండ్ పూరి కుర్మా. లంచ్లోకి ఇంకా ఏంటనేది తెలియదు ఫ్రెండ్స్. నేను వచ్చేసి కైమా అనుకుంటున్నాను. ఇప్పుడు మటన్ కీమా టైప్ ఉంటుంది కదా, మటన్ కీమా ఈ గురువులాగా ఉంటుంది కదా గ్రేవీ, అట్లా అనుకుంటున్నాను. సో చూడాలి, ప్రవీణ్ ఇంకా లేవలేదు. మిట్టు లేచి ఆడుకుంటున్నాడు కాసేపు, వాడు బిస్కెట్స్ అవి తింటున్నాడు అనమాట. సో వాడు మార్నింగ్, వాడికి నార్మల్గా సండే అంత తొందరగా లేవం కదా, వాడు లేస్తే చక్కగా బ్రష్ చేసేసి బిస్కెట్స్ అవి తింటాడు. ఆకలిస్తే నేను బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి ఇన్కేస్ పాలు ఉంటే పాలు తాగుతాడు. ఇప్పుడు నేను కుర్మా కర్రీ కోసం ఇంతకుముందు ఆల్రెడీ చూపించాను నేను కుర్మా కర్రీ ఎలా చేసుకుంటాను అనేది. ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు, అల్లం, టొమాటో అండ్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. క్యారెట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది కుర్మా కర్రీలో, బట్ క్యారెట్ ఇంట్లో లేదనమాట. సో ఇందులో నేను కొంచెం యాడ్ చేస్తున్నాను సాల్ట్ అండ్ చిన్న పించ్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేశాను, చాలా తక్కువ. 1/2 స్పూన్ కంటే, టీ స్పూన్ కంటే చాలా తక్కువ పించ్ యాడ్ చేశాను అనమాట. మార్నింగ్ ఈ గరం మసాలా అవి తినడం అంత మంచిది కాదనమాట. సో టేస్ట్ కోసం చాలా చిన్నది యాడ్ చేసుకుంటాను, ఆప్షనల్ మాత్రమే. సో మీరు ఏం చేసుకుంటున్నారు, సండే స్పెషల్స్ ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈరోజు నేను ఫిష్ ఫింగర్స్ అనేవి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. రీసెంట్గా వీడియో చూశాను, ఎవరితో రెసిపీ వీడియో. సో ఇన్స్టాగ్రామ్లో చూసినట్టున్నాను. ఫిష్ ఫింగర్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు చికెన్ స్టార్టర్స్, చికెన్ ఇవే ట్రై చేస్తున్నాను, చికెన్ పకోడీ ఇవే. ఫిష్తో ఏమైనా చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను అనమాట. సో ఈరోజు ఫిష్ ఫింగర్స్ ట్రై చేద్దాం మనం.
నేను ఎప్పుడైనా రెసిపీస్ చూసినప్పుడు అది నాకు బాగా కుదిరింది అనుకోండి, అప్పుడు నేను డైరీలో రాసుకుంటాను రెసిపీస్ బుక్లో. లేదు బాగా రాలేదు, మన టేస్ట్కి తగ్గట్టు లేదు అనుకుంటే ఇంకా నోట్ చేయను అనమాట. సో పాలు ఇప్పుడే వచ్చాయి కాబట్టి పాలు కూడా పెట్టేసుకున్న పొయ్యి మీద. పొటాటోస్ కూడా వేసేసుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈలోపు శనగపిండి వాటర్ చేసుకుంటున్నాను కుర్మాలోకి. చాలా రోజుల తర్వాత ప్రాపర్ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసినట్టు అనిపించింది ఈరోజు. చాలా రోజుల నుంచి అసలు బ్రేక్ఫాస్ట్ నేను సరిగ్గా ప్రిపేర్ చేయట్లేదు. ఒకరోజు బ్రెడ్ అండ్ జామ్, లేదంటే నార్మల్ వరిపిండి దోశలు ఇట్లా వేసేస్తున్నాను అనమాట సింపుల్గా. ఈరోజు ప్రాపర్గా బాగా తిన్నాం అనిపించింది అండ్ ఆల్సో బాగా సాటిస్ఫాక్షన్ అనిపించింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్లో. అండ్ పూరి, నేను చేసిన పూరి అండ్ కుర్మా కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయాయి అనమాట. అలా కంప్లీట్ అయితే కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి. కుర్మా కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి నేను ఒక్క విజిల్ మాత్రమే పెడతాను. ఈ కుక్కర్కి పొటాటోకి ఒక్క విజిల్ మాత్రమే సరిపోతుంది నాకైతే. సో ఇప్పుడు పూరీలకి ప్యాన్ పెట్టేసుకుంటున్నాను. చూడండి కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు ఆ లైటర్తో, బట్ ఇట్స్ ఓకే. ఒక 2 days అలవాటు అయిపోతుంది అది యూజ్ చేసేసరికి. రిఫైన్డ్ ఆయిల్ వేసుకున్నాను, గానుగ నూనెది యూజ్ చేయట్లేదు. ఓన్లీ అది ఫ్రైస్కి మాత్రమే వేస్తున్నాను. అంటే బాగా ఇట్లాంటి ఫ్రైస్కి వేయట్లేదు గానుగ నూనె అనేది. రిఫైన్డ్ ఆయిల్ మాత్రమే వేసుకున్నాను. ఇప్పుడు కుర్మా కర్రీ అయిపోయింది కాబట్టి అది కొంచెం దగ్గర చేస్తే సరిపోతుంది. వాటర్గా ఉంది కదా, దగ్గరికి కొంచెం ముద్దలాగా అయ్యేటట్టు చేసుకుంటే సరిపోతుంది. పూరీలు కూడా నేను చేసేసుకున్నాను ఆల్రెడీ. సో ఇప్పుడు ఫ్రై చేసుకోవటమే. నిన్న నేను నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు సో అండ్ సో అని ఎంత చెప్పుకున్నా సరే మళ్ళీ అదే వీడియోకి మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ అనేవి వచ్చాయన్నమాట. సో నాకు అర్థమైపోయింది ఏ 10 మందిలోనూ ఒకళ్ళు ఖచ్చితంగా నెగిటివ్గా ఆలోచన అనేది చేస్తారనేది. సో నేను కంప్లీట్గా ఇగ్నోర్ చేద్దాం అనుకుంటున్నాను, వీలైతే బ్లాక్ కూడా చేద్దామని చెప్పి. సో మళ్ళీ అలా దాని గురించి ఆలోచించుకుంటూ ఉంటే అసలు నేను ఇంట్లో పనులు కూడా సరిగ్గా చేయలేకపోతున్నాను అనమాట. బాడీ వెయిట్ గురించి వాటి గురించి కామెంట్ చేస్తుంటే, ఇంకొకరి గురించి కామెంట్ చేస్తారంటే ఆబ్వియస్గా వాళ్ళకి ఎంతవరకు సెన్స్ ఉందనేది నేను ఆలోచించుకోగలుగుతున్నాను. సో వదిలేద్దాము కంప్లీట్గా. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ మరిగేలోపు నేను కొన్ని సామాన్లు అనేవి సర్దేసుకున్నాను. అండ్ ఇంకా కొన్ని సామాన్లు అయ్యాయి చూడండి సింక్లో, అవి ఈవినింగ్ అలా వాష్ చేసుకుంటాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి చూడండి పూరీలు సూపర్గా వచ్చాయి ఈరోజు పూరీలు మాత్రం. మనం పూరీ వేసుకున్నప్పుడు చాలామంది లాస్ట్ టైం నేను పూరీలు చేసినప్పుడు ఎలా పొంగుతున్నాయి ఏంటి చెప్పండి అని చెప్పేసి అడిగారు. మనం పూరీలు వేసిన వెంటనే అది ఉంది కదా, మనం జల్లెడలాగా నేను తీస్తున్నాను కదా, దాంతో నేను ఇలా ప్రెస్ చేస్తున్నాను కదా, అట్లా ప్రెస్ చేసినట్టయితే మీకు పూరీలు అనేవి పొంగుతాయి అన్నమాట. మీరు అట్లా పూరీ వేసిన వెంటనే వదిలేసారనుకోండి అది పొంగదు. సో అట్లా ఒత్తుతూ ఇట్లా కొన్ని ప్రెస్ చేసినట్టయితే ఆయిల్లోకి పొంగుతాయి అన్నమాట ఈజీగా. అండ్ వన్స్ ఒకవైపు పొంగిన తర్వాత దాని మీద గట్టిగా మీరు ఇలా అన్నారంటే ఇంకో సైడ్ కూడా పొంగుతుంది అది. సో ఈరోజు చాలా సింపుల్గా చేసేసుకున్నాను పూరీలు అనేవి. అండ్ ప్రవీణ్ కూడా లేచిపోయారు, ఫ్రెష్ అవుతున్నారు. సో బ్రేక్ఫాస్ట్ చేసేస్తాము. నేను కూడా చాలా రోజుల తర్వాత తింటున్నాను పూరీ అనేది. ఆయిల్ ఫుడ్ కదా, బయటికి వెళ్ళినా సరే పూరీ ప్రిఫర్ చేయట్లేదు నేను. సో పూరీలు కూడా మొత్తం కంప్లీట్ అయిపోయాయి.
బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నేను రసం కోసం చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను బ్రేక్ఫాస్ట్ చేసే ముందే. సో ఇది బాగా కొంచెం మెత్తగా అయిన తర్వాత రసం పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు. ప్రవీణ్ బయటికి వెళ్ళారనమాట కర్రీస్ తీసుకురావడం కోసం, చికెన్, మటన్, సో తనకి ఏది అనిపిస్తే అది తెస్తానని చెప్పి ఫిష్ మార్కెట్కి వెళ్ళారనమాట. సో నేను ఈ లోపు రైస్ కుక్ చేసుకుంటాను అండ్ ఆల్సో రసం చేసేసుకుంటాను. దమ్ బిర్యానీకి అయితే రసం అవసరం లేదు, బట్ ఈరోజు దమ్ బిర్యానీ ఇలాంటివి ఏం కాదు కాబట్టి నార్మల్ రైస్ అండ్ రసం చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఆ చింతపండు వాటర్లో ఉప్పు, కారం, ఇంట్లో ఆడించిన కారం అనమాట. అండ్ ఎందుకు కిచెన్లో బాగా ఈగలు ఎక్కువైపోయాయి ఫ్రెండ్స్ ఈ మధ్య. నాకు అసలు ఏం చేయాలో తెలియట్లేదు. మూతలు పెట్టినా సరే ఈగలనే వచ్చేస్తున్నాయి. సో మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈగలు వాలితే నాకు చాలా ఇరిటేటింగ్ ఉంటుంది అనమాట. సో ఇందులో నేను మిరియాల పౌడర్ వేసాను అండ్ ఉల్లిపాయలు, టొమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకుంటాను. వేసుకొని మరగబెట్టేసుకోవటమే. एट पीस है दीदी, ज़्यादा नहीं है. हाँ ఫ్యాన్ ఆఫ్ చేయి. ఇది బాగుంది కదా బ్లాక్ది. ఇదా ఎంత భయ్యా ఒకటి? लगा देता दीदी रेट, आप देखो तो सही. मतलब आप बताओ, आप बताने से मैं ये है लीलन कॉटन. मेरे पास 30 पीस था, सब सेल हो गया. अभी 22 पीस सेल हो गया, 8 पीस बचे. हाँ आपको लगा देता मैं बराबर. लगा देते हो? कितने में लगा देते हो? देखो तो सही, आप देखो पसंद आए तो. అది బాగుంది కదా. ఓపెన్ చేస్తాను. पूरा ओपन करो. బాగుంది కదా క్లాత్. ఇటు వెయిట్ एक बार दुपट्टा खोल के. दुपट्टा इम्पोर्टेंट है मेरे लिए. बड़ा रहता पूरा फ्री साइज 2.5 मीटर. ये बीच पे थ्रेड वर्क है दीदी. कोई ठीक है, प्राइस बताओ भैया. प्राइस दीदी मार्केट में तो कम से कम 1800 का है, हम लोग 950 से सेल. कॉटन 1800 मत बताओ भैया. लिलन कॉटन है दीदी. नहीं नहीं 3000 में भी है कॉटन लिलन. मेरा बात सुनो, वो क्यों वीडियो पीछे, क्योंकि वो यूट्यूबर है. 8 पीसेस मैं क्या करूँगी? मतलब मैं बेचने थोड़ी लेऊंगी. ठीक है दीदी, वैसे भी गिफ्ट परचेज में काम आ जाती है चीज. कभी घर पे रहती है ना तो काम. अभी सब्जी भाजी का तो हमको किसी ने गिफ्ट नहीं देता, इसीलिए हम भी नहीं देते. क्या बात है. नहीं गिफ्ट तो ठीक है, जब नहीं देता तो वो ब्लैक वाला साइड पे रखो. ఓపెన్ చేసి చూడు, నీకు తెలుస్తుంది. ये देखो 10 రూపాయ. सेम है जो. కలర్ ఆల్రెడీ ఉంది కదా చాలా వరకు. ఎల్లో అండ్ ఆ బ్లూ కూడా ఓపెన్ చేయి. అది वो भी खोल दो भैया. आप यहाँ आते रहते हैं इस कॉलोनी पे? आता रहता मैं, लेकिन आपको फर्स्ट टाइम बता रहा हूँ. इधर मुस्लिम हाउस है ना एक तो. हाँ नहीं पता मुझे, इतनी नहीं पता कम्युनिटी के उनको मैं बारे में. 2-3 बार दे के गया. पिछली बार साड़ी भी दे के गया था हाँ हाँ 2-3 मंथ पहले. उसके बाद मैं ड्रेस भी दे के गया. उन्होंने सब रख लिया था. 21 पीस था मेरे पास, सब उन्होंने रख लिया था. ओके ओके. फिर बाद में मैं एक बार और आया, अभी आया हूँ. आपको फर्स्ट टाइम बता. ఫ్యాన్ వల్ల నాయిస్ ఎక్కువ వచ్చేస్తుంది. అది బాగుంది కదా, ఆ బ్లాక్ బాగుంది కదా. రెడ్ అండ్ బ్లాక్ అది బాగుంది బ్లాక్. అది డ్రెస్ బ్లాక్, ఇది దుపట్టా हाँ బ్లాక్. इसका రెండు ఎందుకు ఒకలాంటివి బ్లాక్ కాంబినేషన్? नहीं, ఇంకా इसमें కలర్స్ orange- ఉన్నాయి ये కదా. डिफरेंट ये है दीदी. इसमें ऑरेंज चुन्नी, ऑरेंज पैंट है. इसमें ब्लैक चुन्नी, ब्लैक पैंट, रेड ब्लैक है. అది బాగాలేదు బ్లూ. ఇది బాగానే ఉంది. ఈ రెండిట్లో ఏదో చూడు. అది తీసుకో, ఏది బ్లూవా? ఆరెంజ్ అండ్ బ్లూ. అది స్కై బ్లూ అండ్ ఆరెంజ్. वो दो दे दो भैया.
रेट बताओ भैया पहले। ये और ये दोनों 2 ही पीस है, ये पिंक वाला। नहीं, एक मिनट, ये क्या है? दुपट्टा है ना नहीं नहीं नहीं, वो क्लिप है क्या? ये पिन तो पे। क्लिप लगा है, हाँ हाँ, ओके ये इसमें क्लिप लगा हुआ है, ओके। ये सब क्लिप है। और इनको बंद कर। కూడా వద్దు, గ్యాస్ తీ, ఆన్ చేయకపోయినా సరే గ్యాస్ స్మెల్ వస్తుంది, లైటర్ కూడా వస్తుంది స్మెల్. చూడు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హ్యాపీ సండే ఫ్రెండ్స్. ఇప్పుడు ఈరోజు స్పెషల్ ఏంటంటే ప్రవీణ్ చేయబోతున్నారు అనమాట ఈరోజు కర్రీ. సో ఇద్దరం కలిపి చేయబోతున్నాము. నేను ఆల్రెడీ రైస్ కుక్ చేసేసాను అండ్ ఆల్సో రసం చేసేసాను. రసం ఒకటి, తాలింపు ఒకటి పెట్టాలన్నమాట. సో ఇప్పుడు ప్రవీణ్ మీకు కైమా ఎలా వండాలనేది నేర్పిస్తారంట. సో జాగ్రత్త నేర్చుకోండి. ప్రవీణ్ చాలా బాగా చేస్తారు, సీరియస్గా జోక్ కాదు, చాలా బాగా చేస్తారు వంట. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, పప్పు మాడిపోయిందని చెప్పాను కదా, ఆ రోజు నేను చెప్పాను. చాలా బాగా చేస్తారు. బిర్యానీ మెయిన్ మొగలై చికెన్, మొగలై బిర్యానీ అవి చాలా బాగా చేస్తారనమాట. సో ఈరోజు కైమా చూద్దాము. అండ్ దీనికి నేను వాయిస్ ఓవర్ అది ఇవ్వట్లేదు, ప్రవీణే డైరెక్ట్గా చెప్తారనమాట ఏంటేంటి వేయాలి ఏంటి అనేది. నేను మిగతాది ఈ ఫిష్ అవన్నీ తీసుకొచ్చారు, ఏంటంటే తీసుకొచ్చారో చూపిస్తాను. అవి నేను మ్యారినేట్ చేసుకోవాల్సి ఉన్నాయి. సో అవి నేను పక్కన నుంచొని మ్యారినేట్ చేసుకుంటాను. సో ఈరోజు కొంచెం ఫన్గా ఉంటుందన్నమాట కిచెన్లో. ఎప్పుడు ఒకేలాగా ఒకరు చేస్తే బాగోదు కదా వంట. అండ్ ప్రవీణ్ బాగా చేస్తారు అండ్ రెగ్యులర్గా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చేయట్లేదు. ఎసానగర్లో ఉండేటప్పుడు మాత్రం, గుర్గాన్లో, ఢిల్లీలో ఉండేటప్పుడు చాలా ఎక్కువ చేసేవారు అనమాట. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎందుకో ఏమైందో కానీ చేయట్లేదు అనమాట. బట్ ప్రవీణ్ సీరియస్గా కిచెన్లో ఉంటే తను ఒక కర్చీఫ్ కానీ నాప్కిన్ కానీ పాకెట్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా. తనకి స్వెట్టింగ్ చాలా, వాటర్ బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అందువల్ల స్టార్ట్ చేసేద్దాం వంట. ఇప్పటికే లేట్ అయింది, మిట్టుకి కూడా ఆగలేస్తుంది. ఈరోజు పూరి అది చేశాను కదా, అది కూడా చాలా బాగుంది. అది కొంచెం టిఫిన్ హెవీ అవ్వడం వల్ల ఈరోజు లంచ్ ప్రిపేర్ చేయడం కొంచెం లేట్ అయింది అనమాట. సో స్టార్ట్ చేసేద్దాము. ఏం చేస్తావు ఫస్ట్? గ్యాస్ వెలిగిస్తావా? అండ్ ఈరోజు ప్రవీణ్ ఫిష్ తీసుకొచ్చారు. ఇది నైట్ కోసం మ్యారినేట్ చేసేస్తాను. జస్ట్ ఉప్పు, కారం, పసుపు ఇవి వేసి మ్యారినేట్ చేసేస్తాను. అండ్ చూడండి, కైమా మొత్తం 3 వాష్ చేసి పెట్టేశాను. అండ్ ఈరోజు ఫిష్ ఫింగర్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను నేను. అంటే రీసెంట్గా ఒక వీడియో చూసాను అనమాట. సో దానికోసం ఇట్లా ఫిష్ తీసుకొచ్చారు. మ్యారినేషన్ కూడా నేను చూపిస్తాను ప్రాసెస్ అది. సో ఫస్ట్ అయితే ప్రవీణ్ వంట చేసేద్దాము. నేను చెప్తాను, నువ్వు చూసుకొని చెప్పుకో. ఎందుకు నువ్వు చెప్తేనే. నేను వాయిస్ ఓవర్, ఎప్పుడు వాయిస్ ఓవర్ నేనే ఇస్తాను కదా. ఐసాన్ అంత ఆయిల్ వద్దు. ఇది ఉప్పు కారం కలిపేసానా? కలిపి కరివేపాకు ఫిష్ కరివేపాకు వేడప్పుడు ఇప్పుడే కదా వేసా ఆయిల్. కొన్ని పెద్దది పెట్టుకుంటా. కరివేపాకు లేదు ఫ్రిడ్జ్లో, బయటకు తీసుకురానా? ఫ్రిడ్జ్లో తీసా బయట. ఫ్రిడ్జ్లో లేదు, అది అయిపోయిందని రోజు మ్యాండేటరీ కాదు సార్. ఉంది. ఇందాక కర్రీలో, కూరలో కూడా నేను అది తీసుకొచ్చేసాను. వద్దా, కావాలొద్దా? మ్యాండేటరీ. ఇక్కడ పెట్టుకుని కట్ చేసుకుంటావా? అయితే ఒకసారి చెప్పు మా ఏంటంటే అసలు నువ్వు చెప్తాను చేయాలి కదా. ఇప్పుడు ప్రవీణ్ వచ్చేసి ఆయిల్లో అల్లం ముక్కలు అండ్ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేస్తున్నారు. అలా నెమ్మదిగానే వేయాలి, ఒక్కసారిగా వేయకూడదు. పడిపోతాయి కింద.
డేటా ఇస్తాను, ఏది స్పూన్ రోస్ట్ అయినా ఇస్తాను. బాస్కెట్ లేదు. నువ్వు ఆల్రెడీ తెలిసినట్లు చూసుకొని తెలిపించేయండి. సో ఇప్పుడు నేను ఉప్పు కారం అండ్ ఆల్సో పసుపు వేసాను. కొంచెం ఈ చేపలు ఇలా కలిపేసుకుంటే కర్రీ చేసేసుకోవచ్చు సింపుల్గా. లాస్ట్ టైం నేను చూపించాను ఫిష్ కర్రీ ఎలా చేసుకుంటే అనేది. సో ఈజీగా అలాగే చేస్తాను ఈరోజు కూడా. లేదా ఇది పెట్టేది ఇది యూజ్ చేయాల్సింది. సెంటర్ ముందే ఉంటుంది. కలుపుతున్నప్పుడు కలుపుతుందా? ఏంటి కొత్తిమీర చెప్పా? నువ్వు మాట్లాడావు అనుకో కొంచెం బాగుంటుంది వీడియో. నా రోజు నేనే కదా మాట్లాడేది. నువ్వు ఈరోజు కూడా నువ్వే మాట్లాడారు. అదేంటి నీ వాయిస్ అయ్యో వెల్లుల్లిపాయలు ఇక్కడ పెట్టేసాను అనుకుంటే ఫోన్ ఇది వేసేటప్పుడు చేయలేదు. ఇప్పుడు మటన్ కీమా అది ఉంటుంది కదా, అది వేసేస్తున్నారు. ఓన్లీ ఆయిల్లో ఎల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటో వెల్లుల్లిపాయలు, అల్లం వేసి తర్వాత వేగాక ఇట్లా అయితే కొంచెం కుక్ చేసే దేంట్లో కనబడుతుంది. కారం కారం అందులో ఉండదు. మామూలు కారం పసుపు వేస్తుంది. కావాలా మామూలు కారం? చెప్పు పసుపు వస్తుంది. చెప్పావు పచ్చికారం గట్టిగా. నాకు ప్రవీణ్ నాకు నేర్పిస్తున్నట్టు చెప్పే చాలు. చెప్పు. ఏం చెప్పు? నాకు నేర్పిస్తున్నప్పుడు నువ్వు చెప్పు. చూడు నీకు తెలుసు కదా ఐటమ్స్ ఏంటో చెప్పు. ఇది కారం. ఏం కారం? గచ్చిలి పౌడరా? వేరే ఇంట్లో చేసుకుంటాం కదా, కూరకాయ ఉంటుంది. నా వాయిసే సబ్స్క్రైబర్స్ వినబడట్లేదంట. నీ వాయిస్ అసలే వినబడదు. సాల్ట్ అనేది సాల్ట్
ఏంటంటే అసలు ఇప్పుడు పౌడర్స్ చెప్పు. పసుపు, పచ్చికారం, ఇంట్లో కారం, సాల్ట్. ఇంతేనా? కొంచెం పెరిగేసుకుంటే ఫస్ట్ కలపవా అది? పొడేసి కలిపేసుకోవచ్చు. పెరిగేస్తే ఉడికిపోతుంది. చికెన్ కూడా పెరిగేస్తే తొందరగానే ఉడుకుతుంది. నెక్స్ట్ స్పూన్ పెరిగేస్తే పెరిగేస్తే తొందరగా ఉడకటం కాదు, థిక్నెస్ అనేది కూడా వస్తుంది తెలుసా? తెలీదా? గ్లాస్ వాటర్ ఇవ్వ. ఇప్పుడు నేను ఫిష్ ఫింగర్స్ అన్నాను కదా, దానికోసం మ్యారినేషన్ స్టార్ట్ చేసేసాను. కైమా ప్రవీణ్ పెట్టేశారు కదా, కుక్కర్ రావడానికి, విజిల్ రావడానికి టైం పడుతుంది కొంచెం. ప్రవీణ్ బాగా షై ఫీల్ అవుతున్నారనమాట. నేను చాలాసార్లు అడిగాను, అంటే తను ప్రిపేర్ చేసినప్పుడు ఇట్లా చేద్దామని చెప్పి, బట్ చాలా షైగా ఫీల్ అవుతున్నారనమాట. అందుకే తను ఏం చెప్పలేకపోతున్నారు. సో ఇద్దరం కలిసి ఈరోజు చాలా బాగా చేసాము. ఈరోజు కైమా, తను మటన్ కీమా చేశారు. అండ్ ఇలా నేను ఫిష్ ఫింగర్స్కి మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఫిష్ కట్ చేయడం చాలా నాకు టైం పట్టేసింది. అది చాలా గట్టిగా అసలు తెగట్లేదు అనమాట. మెయిన్ నేను వాడే కత్తులు అంత జారుగా ఉండవు, అంటే వెంటనే కట్ అయ్యేంత జారుగా ఉండవు. ఎందుకంటే మిట్టు కూడా అప్పుడప్పుడు యూజ్ చేస్తాడు కాబట్టి నేను అంత జారు మెయింటైన్ చేయను. సో ఉల్లిపాయలు కట్ చేసుకున్నంత వరకు ఓకే, అంత జార్ అనేది సరిపోతుంది నైఫ్స్కి నాకు. అందువల్ల సో మిట్టు ఈ లోపు వచ్చి ఏం చేస్తున్నాను ఏంటి అనేది అడుగుతున్నాడు అనమాట. వాడు కిచెన్లోకి వచ్చి ప్లాట్ఫామ్ మీదకి ఇలా ఎగురుతూ ఉంటే నాకు చాలా భయం వేస్తుంది. స్టూల్ తెచ్చుకొని స్టూల్ మీద ఎక్కి చూస్తాడనమాట ఏం వంట చేస్తున్నాను ఏంటనేది. సో ఇట్లా కాసేపు, కొంచెం ఎక్కువసేపు పట్టింది ఫిష్ కట్ చేసుకోవటానికి. ఈ ఫిష్ వచ్చేసి పండుగప్ప అంటాం కదా, ఆ ఫిష్ ప్రవీణ్ నార్మల్గా బోన్లెస్ చేయించారనమాట. మనకి ఇప్పుడు చికెన్ బ్రెస్ట్ అనేది పీస్ ఎట్లా దొరుకుతుందో అట్లా అనమాట. ఇందులో నేను కొంచెం సన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేశాను, ఎంత సన్నగా వీలైతే ఫ్రెంచ్ ఫ్రైస్ టైప్లో. సో ఇందులో నేను నిమ్మకాయ స్క్వీజ్ చేసుకున్నాను, లెమన్ జ్యూస్ అండ్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసాను అండ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఎగ్ వేసాను. చాలా టేస్టీగా వచ్చాయి ఫ్రెండ్స్. నేను వేసినప్పుడు మాత్రం చాలా టేస్ట్ వచ్చాయి. నేను మ్యారినేట్ చేసి ప్రిపేర్ చేసినంతసేపు ఏదో ఒక 5 minutesలో అయిపోయాయి అనమాట. అంత టేస్టీగా అనిపించాయి, రెస్టారెంట్ స్టైల్లో వచ్చాయి అనమాట. ఇప్పుడు కొంచెం మైదా యాడ్ చేసుకున్నాను అండ్ కొత్తిమీర. తర్వాత మస్టర్డ్ సాస్ అనేది ఉంటుంది మార్కెట్లో, మనకు దొరుకుతుంది ఈజీగానే. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం మస్టర్డ్ సాస్ యాడ్ చేశాను, ఆ ఫ్లేవర్ అనేది రావటం కోసం. ఆవాలు పేస్ట్ అంటాం కదా, అదనమాట. ఫిష్ ఎందుకు తీసుకున్నామంటే దానికి సెంటర్ ముళ్ళు ఒకటే ఉంటుంది. దీనికి ఫిష్ ఫింగర్స్ నార్మల్గా మనకి ఫిష్ స్టార్టర్స్కి ముళ్ళులు అవి ఉండకూడదు కదా, సో అందుకని అది తీసుకున్నాం అనమాట. ఇది చాలా రీసెంట్గానే చూశాను, ఇన్స్టాగ్రామ్లోనూ యూట్యూబ్లోనూ చూశాను ఎవరితో చేయడం. చాలా బాగా నచ్చింది అండ్ ఈజీ ప్రాసెస్ అనిపించి ఇట్లా ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇట్లా బాగా కలిపేసుకొని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఒక 1 to ఈవినింగ్ వరకు స్టోర్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు ప్రవీణ్ని మటన్ కీమా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు లంచ్ చేసేస్తాము. చాలా ఆకలి అయితే వేస్తుంది బాగా. మెయిన్ ఆ స్మెల్ చాలా బాగా వస్తుంది మటన్ కీమాది. లంచ్ అది చేసిన తర్వాత బయటికి వెళ్ళి, ఇప్పుడు కొత్తిల్లు వర్క్స్ అదే అవుతున్నాయి కానీ చెప్పాను కదా, సో అక్కడికి వెళ్ళొచ్చాము ఇద్దరం మిట్టుని తీసుకొని. సో అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత కాసేపు ఇంట్లో పనులు అవి చూసుకున్న తర్వాత నేను ఈవినింగ్ ఫిష్ ఫింగర్స్ అనేవి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా ఆఫ్టర్నూన్, సో అది ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు. బ్రెడ్ క్రమ్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది నేను స్పార్లో తీసుకున్నాను బ్రెడ్ క్రమ్స్, బట్ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగానే. లాస్ట్ టైం నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను చికెన్ అవి చేసేటప్పుడు. సో ఇక్కడ నాకు అన్ఎక్స్పెక్టెడ్గా దొరకడంతో స్పార్లో తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట.
సో అందులో నేను ఫిష్ ఫింగర్స్ అనేవి అందులో కొంచెం బాగా మెత్తగా గట్టిగా పట్టేటట్టు పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను. సో దట్ ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. ఇవి మీరు ఫ్రై చేసుకునేటప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా తొందరగా వేగిపోతాయి అనమాట. మీరు ఇట్లా అందులో వేసి పక్కకు వెళ్ళటం లాంటివి ఏం చేయొద్దు, ఫుల్ మాడిపోతాయి అనమాట. ఫిష్ కూడా తొందరగానే ఉడికిపోతుంది అండ్ మనం మ్యారినేషన్ కూడా ఎక్కువసేపు చేసాం కాబట్టి చాలా జ్యూసీగా చాలా బాగుంటాయి. సో ఇట్లా నేను ఒక ప్లేట్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. బిట్టు కూడా చాలా ఇష్టంగా తిన్నాడు. ఇది మయోనీస్ సాస్తో అండ్ టొమాటో సాస్తో చాలా బాగుంటుంది. మయోనీస్ సాస్ నాకు అస్సలు నచ్చేదనమాట. సో టొమాటో సాస్తో తిన్నాము. మయోనీస్ సాస్ ఇంట్లో కూడా అసలు స్టోర్ చెయ్యను, అసలు తినము అనమాట. అంతగా టేస్ట్ అసలు నచ్చదు. పిజ్జాలు అవి పెద్దగా తిన్నాం కదా మేము, అందుకని మయోనీస్ సాస్ ఇవి కూడా పెద్దగా ఉండవు ఇంట్లో. ఈరోజు చూసారు కదా, ఆఫ్టర్నూన్ వచ్చేసి ఒక అతను డ్రెస్ మెటీరియల్స్ అమ్ముతుంటే ప్రవీణ్ పిలిచారనమాట తనని ఇంట్లోకి. డ్రెస్ మెటీరియల్స్ చూసాము. అది నేను తర్వాత నెక్స్ట్ డే మండే చూపిస్తాను నేను మీకు. 2 తీసుకున్నవి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా. సో క్వాలిటీ ఎలా ఉంది, సో ప్రైస్ ఎంతకు వచ్చింది ఏంటనేది నేను మండే వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను. ఓకేనా. సో అప్పుడు కాన్వర్జేషన్ తెలుస్తుంది కదా అని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఒరిజినల్ వాయిస్తోనే ఇచ్చాను అది క్లిప్స్ అనేవి. అండ్ ఈరోజు ప్రవీణ్ చాలా నర్వస్గా, చాలా షైగా వీడియోలో కనిపించారు. ఎలా అనిపించింది, ఏంటి, ఫన్నీగా ఉందా లేదా అనేది నాకు చెప్పండి. ఫస్ట్ టైం కదా, తను కూడా అంత ఫ్రీగా ఉండలేకపోయారు అనమాట. బట్ ఇట్స్ ఓకే. నేను స్టార్టింగ్ వీడియోస్లో అలాగే ఉండేదాన్ని, అంత యాక్టివ్గా అంత ఫ్లూయెంట్గా ఇలా గబగబా మాట్లాడేసినట్టు మాట్లాడేదాన్ని కాదు. 1-2 సార్లు ఏదైనా మిస్టేక్స్ ఉన్నా సరే మళ్ళీ వీడియోస్ చేసేదాన్ని. సో ప్రవీణ్ కూడా అట్లనే అనమాట. సో మీకు ఈ రోజు వ్లాగ్ ఎలా అనిపించింది, కొంచెం కొత్తగా ట్రై చేద్దామని ఈరోజు తను వంట చేస్తుంటే వీడియో తీసాను అనమాట. సో ఇట్లా ఫిష్ ఫింగర్స్ అవి చాలా ఎంజాయ్ చేస్తాం. ఈవినింగ్ మీరు ఒకసారి ట్రై చేయండి, ఈజీగా అయిపోతాయి. జస్ట్ మనకి ఫిష్ మంచిది దొరకాలి అంతే, అంతవరకే. అన్నీ ఇంట్లో ఉండే సామాన్లే. మెయిన్ మస్టర్డ్ సాస్ తప్ప మిగతావన్నీ ఇంట్లోనే ఉంటాయి కదా మనకి. అండ్ చూడండి ఈ ఫిష్ ఫింగర్స్, ఈ వైపు ఉన్నవి లైట్ కలర్లో ఉన్నవి ఫస్ట్ ఫ్రై చేసినవి, తర్వాతవి కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేయడం వల్ల కొంచెం బ్లాక్గా అయ్యాయి. బట్ 2 టేస్ట్ ఈక్వల్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగుందో. చాలా ఒక్క 2 మినిట్స్లో అయిపోయాయి అనమాట మొత్తం అన్నీ. మిట్టుకి సెపరేట్ ప్లేట్లో పెట్టి ఇచ్చేసాను. సో చాలా బాగుంది రెసిపీ మాత్రం. స్నాక్స్ అవి తిన్న తర్వాత డిన్నర్కి ప్రిపేర్ చేద్దామంటే పవర్ పోయింది. సో ఈరోజు డిన్నర్ అయితే డౌటే, డిన్నర్ ఏం చేసుకుంటాం ఏంటనేది. ఫిష్ అయితే మ్యారినేట్ చేసి ఉంచాను కదా. సో సడన్గా కరెంట్ పోయేసరికి ఇట్లా కొంచెం ఆయిలింగ్ అనేది ప్రవీణ్కి అండ్ మిట్టుకి నేను అలా ఆయిలింగ్ చేసుకుంటున్నాము హెయిర్కి. ఇద్దరు అసలు ఇష్టపడరు ఆయిల్ రాసుకోవటం, అస్సలు ఇష్టపడరు అనమాట. మిట్టు కొంచెం పర్లేదు కానీ ప్రవీణ్ అస్సలు ఆయిల్ రాసుకోరు అనమాట. నేను బలవంతంగా గట్టిగా అరిస్తేనే తప్ప ఆయిల్ పెద్దగా రాసుకోరు. సో మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ నార్మల్ డ్యూటీకి వెళ్ళిపోవటం, మళ్ళీ నార్మల్గా అయిపోద్ది లైఫ్. రొటీన్ లైఫ్ అయిపోద్ది. బట్టలన్నీ వర్షం పడుతుంది, చినుకులు స్టార్ట్ అయ్యాను, గబగబా తెచ్చి పడేశారనమాట లోపల. సో అవి కూడా ఇప్పుడు మడత పెట్టుకోవాలి. మళ్ళీ పవర్ వచ్చేంత వరకు నేను డిన్నర్ అనేది చేయలేను. డిన్నర్ అనేది పవర్ మీద బేస్ అయి ఉంటుంది మాకు ఈరోజు. పవర్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది. అండ్ 11-12 వల్ల అయిపోతుందేమో. సో నేను సింపుల్గా ఏమైనా తినటం కోసం ఏదైనా ప్రిపేర్ చేసేస్తాను. చపాతీ ఆర్ ఏదైనా రోటీ కానీ లేదంటే బ్రెడ్ కానీ ఏదో ఒకటి చేసేస్తాను. సో ఈరోజు వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. ప్రవీణ్ వచ్చేసి ఫోటో ఫ్రేమ్ కొన్నాను కదా, అది ఫిక్స్ చేస్తున్నారనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.